తెలియకుండా మన ఆరోగ్యాన్ని వందేళ్ళు సుఖంగా ఉండడం కోసం పెట్టినవి ఇవన్నీ. అలాగే పూలు ఉన్నాయనుకోండి, రకరకాల పూలు ఉంటాయి. ఇక మందార పూలు, రేఖ మందార, దేశవాళి, మళ్ళీ మందార అనుకుని ఏ మధ్యలో కొట్టారనుకోండి అడే బూడిద పంపిస్తాడు. లేనిపోయిన జబ్బులు వస్తాయి. అంతా మనం హైబ్రిడ్ మైండ్లో ఉన్నాం. కలి ప్రభావం ఇది, అంతా కల్తీయే. కల్తీ ఏంటి? కల్తీ లేనిది ఎంత ఉందంటే మీ ఇంట్లో 10% అంటే ఎక్కువ. మన వంటింట్లో కల్తీ లేని వస్తువు, మనం తినే పదార్థం, మన భోజనం పళ్ళెంలో కానీ, మన గ్లాసులో వచ్చిన నీళ్ళు కానీ, డ్రింక్ కానీ, ఏదైనా సరే మనం తింటున్నాము, తాగుతున్నాం అంటున్నాం కదా, మన ఇంట్లో ఉన్నవి, అందులో కల్తీ లేని శాతం ఎంత ఉంది? ఆ శాతం ఎక్కువ ఉందనుకోండి, కల్తీ లేని శాతం ఎక్కువ ఉంటుందనుకోండి, మనం రోజు తినే దాంట్లో మనం ఎక్కువ కాలం సెంచరీ కొడేస్తాం. తక్కువ ఉంటుందనుకోండి, అర్ధాయిస్తూ వెళ్ళిపోతాం. ఇది ఒకటే లాజిక్. అంతేగాని అవి తినాలి ఏమి లేదు. మీరు తినేది ఎంతైనా అది మంచిదై ఉండాలి, కల్తీ లేనిదై ఉండాలి. ఎలా అన్నమాట. అలా మన చుట్టూ మనకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ. నన్ను వాడుకొని చెప్తుంటాయి. మనం నువ్వు పిచ్చిదాను అని అనుకుంటాం మనం. ఎవరైనా చెప్తే పిచ్చి మొక్క అదేంటి అది అనుకుంటారు. ఇవన్నీ పిచ్చి మొక్కలు కాదు, ఇవన్నీ ఋషులు. మొక్కలన్నీ ఋషులు, దేవతలు ఇవన్నీ. అందుకే మనం మొక్కని రాయిని ఎందుకు మొక్కుతా అంటున్నారు? మొక్కలన్నీ మనకి మన ఆయుష్ పెంచుతాయి. అందుకు మొక్కలు మనం దేవుళ్ళుగా పూజిస్తాం. ఈ సంస్కృతి భారతదేశంలో ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉండొచ్చాము కానీ భారతదేశంలోనే ఈ సంస్కృతి ఉంది. ప్రకృతిని పూజించడం మనమే. అయితే ఇప్పుడు మందార పువ్వులు ఉన్నాయి, మామూలుగా పూజకి వాడతాం. లేదా మందారాకులు కోసుకుని తలకు పెట్టుకుంటాం, మెంతులు వేసి చెండు పోద్దని. లేదా మందార పువ్వులు నూనెలో వేసి రాసుకుంటాం, తల బాగా వస్తుందని. అవన్నీ బాగున్నాయి. మందార పువ్వు తింటారని, తాగుతారని కానీ చాలా తక్కువ మంది తెలుసు. అంతేనా? మందార పువ్వు తింటారని కానీ, తాగుతారని కానీ చాలా తక్కువ మంది తెలుసు. మీరు ఇప్పుడు తాగారు కదా, రెడ్ కలర్లో ఉంది కదా, అది మందార పువ్వు. మందార పువ్వులు నీళ్ళలో వేసి మరగబెట్టాం. అదేందా? అలా చాలా రకాల పువ్వులు మనం వాడుకోవచ్చు. పూజలో వాడే పువ్వులు చాలా. అంటే ఇప్పుడు వచ్చి పువ్వులు కొన్ని నమ్మకండి పోయి, అన్నీ హైబ్రిడ్ పువ్వులు, నెలైనా వాడిపోయి ఇప్పుడు పువ్వులు. అలాంటి పువ్వులు కాదు కానీ మామూలుగా దేశవాళీ పువ్వులు, మనం పూజకి వాడే పువ్వులు. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకునేది రెండే. మందార పువ్వు, మీరు తాగిన ఆ పింక్ కలర్లోది మందార పువ్వులు నీళ్ళేసి మరగబెట్టేసామండి, కషాయం వచ్చింది. ఆ కషాయం తీసుకెళ్ళి ఐసు ముక్కలు చేసేసాం. అర్థమైందా? నిమ్మరసం కలిపేసాం, నిమ్మరసం పోసి ఆ ముక్క వేసాం, పింక్ కలర్లోకి వచ్చింది. కలర్ బాగుంది అనుకుంటున్నారా? ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది బీపీ రాకుండా చేస్తుంది. ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. చాలా సైంటిస్టులు మాట్లాడుతున్నారు దీనికోసం. అందుకే ఈ పువ్వులు కూడా ఎండిపోయిన పూలు అమ్ముతున్నారు బజార్లో. ఏ పువ్వు మనకు తెలియదు కానీ పువ్వు అయితే ఎండబెట్టేస్తున్నారు, ఎక్కడ కూడా తెలియదు. ఎందుకు మన ఇంట్లో మందార పువ్వులు ఉంటాయి. ఒక సెట్ వేసుకుంటే కుండీలు వేసినా పూలు పోతాయి. అదేందా? అందుకేంటంటే ఆ మందార పువ్వు తాగితే ఈ టానిక్ ఇది మన నిమ్మరసంలో వేసి తాగారనుకోండి, వేసవకాలం కానీ ఎప్పుడైనా తాగొచ్చు. వేసవకాలం ఇంకా మంచిది, చలవ చేస్తుంది. మనం ఏవో పిచ్చి డ్రింకులు తాగి కన్నా శుభ్రంగా ఎలాంటిది తాగితే చాలా మంచిది. చేసుకున్నాం అనుకోండి, ఎన్నాలైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో, ఏం పాడవదు. మందార పువ్వు మనం తీసుకోగలిగితే రోజుకు ఒకసారైనా బీపీ రాకుండా చేస్తుంది. అలా ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇందులో. మనకి కొవ్వు తగ్గించి, ఫ్యాట్ తగ్గించి, బరువు తగ్గలే చేస్తుంది మందార పువ్వులు. మామూలుగా మనం పైన రాసుకున్నాం అనుకోండి, చర్మవ్యాధులు తగ్గుతాయి, జుట్టు ఉడకుండా ఉంటుంది, కొత్త జుట్టు వస్తుంది. పువ్వు ఇలా రుద్దేసుకుంటే కొత్త వెంట్రుకలు వస్తాయి. అలా అన్నమాట. అది కొబ్బరి నూనె మరగబెట్టి రాసుకున్నాం అనుకోండి, వెంట్రుకలు వస్తాయి. పోయిన చోట కొత్త వెంట్రుకలు వస్తాయి, ఉన్నాయి గట్టిగా ఉంటాయి, పొడుగ్గా ఎదుగుతాయి. అలాగే మందారాకు, మెంతులు, పెరుగు, పుడిసిన పెరుగు మెత్తగా నూరేసి తలకు పెట్టించి గంటపై స్నానం చేశారనుకోండి, చుండ్రు పోద్ది. చుండ్రు, తలలో దురద, పెచ్చులు కట్టేయడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, తలనొప్పులు తగ్గుతాయి. అలా అన్నమాట. అలా మందార పువ్వులది కషాయం తాగితే మేము ఇంకా చాలా ఉపయోగాలు రాసాము. మేము కొలెస్ట్రాల్ తగ్గుద్ది, బరువు తగ్గుద్ది. ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పినవే, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి. అంటే మన పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిదీ సైంటిఫిక్గా చెప్పాలి. మనం చెప్తేనే నమ్ముతాం. అది ఎవడో అమెరికా చెప్తే ఇంకా బాగా నమ్ముతాం. పొరుగింటి పుల్లకూర రుచి అని, దూరపోంటలు నుండి పని చెప్తాం కదా, అలా ఉంది మన పరిస్థితి. మన పక్కన పెట్టుకుని ఎవడో చెప్తే కానీ మనకి ఎతబోదవదు. అలాగే మీరు వంగపువ్వు రంగు తాగారు కదా, అది శంఖం పువ్వు, నీలం శంఖం పువ్వు. తెల్ల శంఖం పువ్వు మామూలుగా ఇంటర్నల్గా వాడతాం, మామూలు మందులో వాడతాం. ఇది నీలం శంఖం పువ్వు మన పూజకి వాడతాం. పువ్వులు వెళ్తే కొన్ని పూలు వేసి మరగబెట్టేసాం అనుకోండి, లీటర్కి ఒక 50 పువ్వులు వేస్తే లీటరు ఆ రంగు నీళ్ళు అయిపోతూ ఉంటాం. అందులో మందు ఔషధం అంతా వచ్చేస్తుంది. కానీ ఆయన చెప్పిన ఐసు ముక్కలు పెట్టేసుకోవడం, శుభ్రంగా నిమ్మరసం కలుపుకోవడం, అందులో చేయడం, తాగడం. బాగుందా లేదా? థమ్సప్ బాగుందా, ఇది బాగుందా?
థమ్స్అప్ తాగిన కడుపు మండుద్ది. అంటే మనకి డైరెక్ట్గా పాడైపోద్ది. వెంటనే తాగొచ్చు. ఇంతమందికి ఇవ్వాలని నెల ఇచ్చాం. అంటే మనకి తాగేటప్పుడు కొంచెం షోగా ఉండాలన్నమాట. అంటే తలనీళ్ళు వేసారు, ఈ ముక్క వేసారు, భలే వచ్చిందే రంగు అన్న కదా, అదొక ఎంజాయ్మెంట్ అనమాట. అలా ఎంజాయ్ చేస్తే తాగామనుకోండి ఇంకా బాగా చేస్తుంది. అలాగా మన పూర్వ వంటలన్నీ అలా ఎంజాయ్ చేస్తూ తాగామన్నమాట. నిమ్మకాయ నీళ్ళు, బెల్లం ఏం లేదు, నీళ్ళు, నిమ్మకాయ, బెల్లం అంతే. అందులో ఈ రసం, ఈ కషాయం అయిపోయింది. జ్ఞాపశక్తి పెరుగుద్ది అనమాట పిల్లలకి, విద్యార్థులకి. మనకు కూడా మనం మర్చిపోతాం కదా, పొయ్యి పెడతాం, అగిపెట్టి మర్చిపోతాం, పెన పెడతాం, నూనె మర్చిపోతాం. అందుకంటే ముందు మనం తాగాలి, అందరూ తాగాలి, పిల్లలు పెద్ద అందరూ తాగొచ్చు అనమాట. అలాగా ఈ 2 డ్రింకులు ఇచ్చాం. కాసేపు ఉన్నాక అంబలి రాబా అని ఒకటి చేస్తున్నాం. అంబలి రాబా అంటే ఏంటంటున్నారు, 2 గ్లాసులు ఇస్తాం మీకు. గ్లాసులు అంటే గాజు గ్లాసులు కదండి, ఒక ఆకులతో గ్లాసులు చేసాం. 2 గ్లాసులు ఇస్తాం. కాసేపు ఒక అరగంట పడుతుంది. మీ హోమ్ అయ్యాక స్టార్ట్ చేద్దాం. ఒక దాంట్లో అంబలి వేస్తాం, ఒక దాంట్లో రావండి నంజు అనమాట, ఒక పచ్చడి, అది కూడా జావలా ఉంటుంది. ఇది కొంచెం తాగడం, ఇది కొంచెం తాగడం. అలాగా అది కూడా అరేంజ్ చేసాం. టేస్ట్ చూద్దాం. ఇవన్నీ పాత వంటలు మనం మర్చిపోయాం. ఇవన్నీ మనకు జబ్బు రాకుండా చేసేవి. ఇప్పుడు ఏం చేస్తాం, మన ఆలోచనలో జబ్బు వచ్చాక పరిగెడదాం, ఏం లేదు అదే పోద్దాం అనుకుంటున్నాం, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే ధోరణిలో ఇప్పుడు దాకా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు పరిగెడుతున్నాం తగ్గించుకోవాలని. అంటే చేతులు కాలేక ఆకులు పెట్టుకోవాలంటే ఇదే. అది పరిగెట్టక్కలేదు, పరిష్కారం పక్కనే ఉంటుంది.